రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందుకే ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ తయారీ, డేటా సెంటర్లు వంటి రంగాలపై దృష్టి పెట్టనుంది. మరో మాటలో చెప్పాలంటే ఇకపై యువతకు హైదరాబాద్ కాకుండా అమరావతి కొత్త అవకాశాల స్థావరంగా మారనుంది. అవును, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర IT, ఎలక్ట్రానిక్స్ శాఖ గత సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది. IT శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో IBM కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్లో 133 బిట్ సామర్థ్యం ఉన్న సిస్టంతో పాటు 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు IBM ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు IBM అంగీకారం తెలిపింది. దీని ప్రకారం చదరపు అడుగుకు ₹30 చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు 4 ఏళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పాలనకి ఒక దిశ, టెక్నాలజీకి మరో దిశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు ఒకే చోట కలవబోతున్నాయి. అమరావతిలో ఒకవైపు పార్లమెంటరీ క్యాంపస్లు, హైకోర్టు, సచివాలయం, మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ యూనిట్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇలా పరిపాలనతో పాటు టెక్ పద్ధతులు కూడిన సమగ్ర అభివృద్ధి జరగనుంది. ఇప్పటి వరకు ఏపీ యువత IT ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా పోవచ్చు. అమరావతిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తే వాళ్ల ఊరిలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాక స్థానిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదల, విద్యారంగానికి మద్దతు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందుకే ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ తయారీ, డేటా సెంటర్లు వంటి రంగాలపై దృష్టి పెట్టనుంది. మరో మాటలో చెప్పాలంటే ఇకపై యువతకు హైదరాబాద్ కాకుండా అమరావతి కొత్త అవకాశాల స్థావరంగా మారనుంది. అవును, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర IT, ఎలక్ట్రానిక్స్ శాఖ గత సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది. IT శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో IBM కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్లో 133 బిట్ సామర్థ్యం ఉన్న సిస్టంతో పాటు 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు IBM ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు IBM అంగీకారం తెలిపింది. దీని ప్రకారం చదరపు అడుగుకు ₹30 చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు 4 ఏళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పాలనకి ఒక దిశ, టెక్నాలజీకి మరో దిశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు ఒకే చోట కలవబోతున్నాయి. అమరావతిలో ఒకవైపు పార్లమెంటరీ క్యాంపస్లు, హైకోర్టు, సచివాలయం, మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ యూనిట్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇలా పరిపాలనతో పాటు టెక్ పద్ధతులు కూడిన సమగ్ర అభివృద్ధి జరగనుంది. ఇప్పటి వరకు ఏపీ యువత IT ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా పోవచ్చు. అమరావతిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తే వాళ్ల ఊరిలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాక స్థానిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదల, విద్యారంగానికి మద్దతు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందుకే ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ తయారీ, డేటా సెంటర్లు వంటి రంగాలపై దృష్టి పెట్టనుంది. మరో మాటలో చెప్పాలంటే ఇకపై యువతకు హైదరాబాద్ కాకుండా అమరావతి కొత్త అవకాశాల స్థావరంగా మారనుంది. అవును, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ గత సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో IBM కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్లో 133 బిట్ సామర్థ్యం ఉన్న సిస్టంతో పాటు 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు IBM ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు IBM అంగీకారం తెలిపింది. దీని ప్రకారం చదరపు అడుగుకు ₹30 చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు 4 ఏళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పాలనకి ఒక దిశ, టెక్నాలజీకి మరో దిశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు ఒకే చోట కలవబోతున్నాయి. అమరావతిలో ఒకవైపు పార్లమెంటరీ క్యాంపస్లు, హైకోర్టు, సచివాలయం, మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ యూనిట్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇలా పరిపాలనతో పాటు టెక్ పద్ధతులు కూడిన సమగ్ర అభివృద్ధి జరగనుంది. ఇప్పటి వరకు ఏపీ యువత ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా పోవచ్చు. అమరావతిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తే వాళ్ల ఊరిలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాక స్థానిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదల, విద్యారంగానికి మద్దతు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందుకే ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ తయారీ, డేటా సెంటర్లు వంటి రంగాలపై దృష్టి పెట్టనుంది. మరో మాటలో చెప్పాలంటే ఇకపై యువతకు హైదరాబాద్ కాకుండా అమరావతి కొత్త అవకాశాల స్థావరంగా మారనుంది. అవును, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ గత సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో IBM కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్లో 133 బిట్ సామర్థ్యం ఉన్న సిస్టంతో పాటు 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు IBM ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు IBM అంగీకారం తెలిపింది. దీని ప్రకారం చదరపు అడుగుకు ₹30 చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు 4 ఏళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పాలనకి ఒక దిశ, టెక్నాలజీకి మరో దిశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు ఒకే చోట కలవబోతున్నాయి. అమరావతిలో ఒకవైపు పార్లమెంటరీ క్యాంపస్లు, హైకోర్టు, సచివాలయం, మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ యూనిట్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇలా పరిపాలనతో పాటు టెక్ పద్ధతులు కూడిన సమగ్ర అభివృద్ధి జరగనుంది. ఇప్పటి వరకు ఏపీ యువత ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా పోవచ్చు. అమరావతిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తే వాళ్ల ఊరిలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాక స్థానిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదల, విద్యారంగానికి మద్దతు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.